భారత్ పాకిస్తాన్ అప్రకటిత యుద్ధం తారాస్థాయికి చేరుకోవాల్సిన తరుణంలో అకస్మాత్తుగా కాల్పుల విరమణను ప్రకటించారు. ఆ మాట మొదట భారత్ అనలేదు, పాకిస్తాన్ కూడా అనలేదు. రాజకీయ, వ్యూహాత్మక, వాణిజ్య క్రీడకు తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ఆ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత ఇరు దేశాలు దాన్ని ధృవీకరించాయి. పాకిస్తాన్ కాలబేరానికి దిగిందని ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించినా అందులో నిజం లేదన్న ఫీలింగ్ వచ్చేసింది. అంతా ట్రంప్ ఆడిన జగన్నాటకమని, ప్రధాని మోదీని ఆయన ట్రాప్ చేశారని భారత ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో చాలా వరకు నిజముందని వరుస ఘటనలు, ప్రకటనలు కూడా నిరూపిస్తున్నాయి. ఒక్కరోజు రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు పాకిస్తాన్ను నేలకు దించామని ప్రకటించారు. ఇకపై మన డిమాండ్ ఆధారంగా చర్చలుంటాయని చెప్పుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనకు అప్పగించాలని ఆయన తేల్చేశారు. అయితే ఆయన ఎక్కడా ట్రంప్ ప్రస్తావన చేయలేదు. అది మొదటి ఘటన అయితే రెండో ఘటన మరోటుంది. అదే ట్రంప్ చేసిన తాజా ప్రకటన. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తానని హెచ్చరించానని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంలో కొన్ని రోజులుగా చరిత్రాత్మక ఘటనలు జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వారిప్పట్లో వెనక్కి తగ్గేలా కనిపించలేదు. ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్యం నుంచి ఎంతో లబ్ధి పొందవచ్చని వారికి చెప్పారు. మరింతగా వాణిజ్య అవకాశాలు కల్పిస్తానని ప్రతిపాదించారు. ఒకవేళ భారత్, పాక్ వెంటనే కాల్పుల విరమణ పాటించకపోతే అమెరికాతో వాణిజ్యం ఉండబోదని స్పష్టం చేశారు. వాళ్ళు పలు కారణాలతో కాల్పుల విరమణ పాటించవచ్చు, కానీ అసలైన పెద్ద కారణం మాత్రం వాణిజ్యమే. మేం పాకిస్తాన్, భారత్ రెండింటితోనూ పెద్ద ఎత్తున వాణిజ్యం జరపనున్నాం. ఈ అంశంలో భారత్తో చర్చలు మొదలుపెట్టాం. త్వరలో పాకిస్తాన్తోనూ చర్చలు జరుపుతాం అని ట్రంప్ చెప్పారు. భారత్ పాక్ యుద్ధానికి అమెరికా వాణిజ్యానికి సంబంధం ఉందని ఇప్పుడు తేలిపోయింది. అందులో చైనా లింకు కూడా బయటపడింది. ఇంతకాలం పాకిస్తాన్ను చైనా ఆదుకుంటూ వచ్చింది. పాక్ దేశంలో ఉన్న ఆయుధాలన్నీ చైనా సమకూర్చినవే. భారత సైన్యం దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే పాక్ బిత్తరపోయి చూసింది. చైనా ఆయుధాలు నిర్వీర్యంగా పడున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే చైనా యుద్ధ సామాగ్రి వేస్ట్ అని తేలిపోయేది. డ్రాగన్ కంట్రీ పరువు పోయేది. ఈ దిశగా చైనా, అమెరికా మధ్య రాజీ కుదిరినట్లుగా తెలిసింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన టారిఫ్ పెంపును వెనక్కి తీసుకునేందుకు ఆయన అంగీకరించారు. అంతే, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిన 2 రోజులకే టారిఫ్లను 145% నుంచి 30% తగ్గిస్తూ ట్రంప్ నిర్ణయించారు. చైనాకు 2 రకాలుగా ప్రయోజనం కలిగింది. అమెరికా వస్తువుల సత్వర వాణిజ్యానికి అవకాశం వచ్చింది. యుద్ధం నుంచి పాకిస్తాన్ బయటపడింది. భారత్ దూకుడుకు కళ్ళెం పడింది. భారతీయులు కోరుకున్నట్లుగా యుద్ధం ఒక లాజికల్ కంక్లూజన్కు రాలేదు. పీఓకే మన పరం కాకుండానే, ఉగ్రవాద నాయకులను భారత్కు అప్పగించకుండానే యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. అది అసలు పరిస్థితి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.